అలాగే నమస్తే అండి. ఈ మధ్యన కొంతమందికి చాలామంది హిందూ సాంప్రదాయాల్ని లేదంటే హిందూ దేవాలని కించపరుస్తూ మాట్లాడడం, కించపరుస్తూ వీడియోలు చేయడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయిందండి. ఆ కోవలోకి ఇప్పుడు ఆలీ గారు కూడా చేరారన్నమాట. ఒక సబ్బుకు సంబంధించిన యాడ్లో గర్ సోప్ అనుకుంటా, ఆ సబ్బుకు సంబంధించిన ఒక యాడ్ అన్నమాట. ఆ యాడ్లో ఆలీ గారు సబ్బును ముందెట్టి లక్ష్మీదేవి పూజ చేశాడు. ఒకసారి చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది, తర్వాత క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ వీడియో ఏంటి అనేది ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడతాం. ఇది సోప్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? అందుకే ట్రోల్ చేస్తున్నారు ఆలీ గారు. మిమ్మల్ని ఊరికే ట్రోల్ చేయట్లేదు, అందుకే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని టచ్ అయిన అంశాలు ఉంటాయండి. కొందరికి కొన్ని మనోభావాలు దెబ్బతింటాయి. మనం ఏ అంశాలపైన ఈ యాడ్లు చేయాలి, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే చేయకూడదు కదండి. చేయొచ్చా అలాగా? ఇప్పుడు మీరు సబ్బును పెట్టి మీరు పూజ చేశారు, అదే సబ్బును పెట్టి నమాజ్ చదవచ్చు కదండి. మీ స్టైల్లో, మీ ముస్లిం సాంప్రదాయం ప్రకారం మీరు ఏదైతే నమాజ్ చేస్తారో, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో అలా చేయొచ్చు కదండి. అలా ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు అంత వయసు వచ్చింది? దాదాపు 30-40 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఉన్నారు. కొన్ని వందల వేల సినిమాలు, దగ్గర ఒక 1000 సినిమాలు చేసి ఉంటారు నాకు తెలిసి. కొన్ని కోట్ల రూపాయలు గడించారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, స్థిరపడ్డ వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. సరే, తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఇప్పుడంటే పెద్దగా సినిమాలు చేయట్లేదు. అటు రాజకీయ జీవితం పోయింది, ఇటు సినిమా జీవితం కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అంటే ఇప్పుడు పెద్దగా సినిమాలో కనబడట్లేదు కాబట్టి సినీ జీవితం కూడా ఎండింగ్ దశలో ఉందని అనుకోవాలి. ఎందుకంటే మీరు చిన్న షోలు తప్పితే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ సినిమాల్లో నటించిన సందర్భాలు చాలా తక్కువ. 1-2 చేశారు కానీ చేయలేదు అన్నట్లుగా కానీ చేశారు. మరి ఎందుకు వచ్చిందండి మనకిది? పోనీ ఆర్థికంగా పరిస్థితి బాగాలేదురా, లేనోడు అంటే కానే కాదు. ఆర్థికంగా మీరు బలంగా 100,000 సినిమాలు చేశారు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, శుభ్రంగా ఉన్నారు, షోలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అయినా సరే వాడు ఎవడో ఇచ్చాడని చెప్పేసి అని మీకు కనీసం అవగాహన లేకుండా మనం ఇలా చేయకూడదు, ఇది పెద్ద కాంట్రవర్సీ అవుద్ది, పెద్ద దుమారం అవుద్ది అని చెప్పేసి అని తెలియదు. ఆ మాత్రం అవగాహన లేదండి. ఈ మధ్యకాలంలో జరిగేవన్నీ కూడా ఇలాంటి అంశాలే కదా. మనం సోషల్ మీడియాని డైలీ ఫాలో అవుతాం కదా మనం. మరి మీరు అన్నీ తెలిసిన మీరు ఇలాగా హిందూ వ్యతిరేకత అంటే హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎందుకు చేయాలంటే చేయడం ఎందుకు? మళ్ళీ ఇక్కడ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు, అది ఇంకా విచిత్రం. అక్కడ క్షమాపణలు చెబుతూ ఇంకొక వీడియో, ఇది వినండి ఒకసారి. హలో అండి అందరికీ నమస్కారం. ఖర్చోపోయాడు, అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలా కాదండి, చేసే ముందే ఉండాలి ఆలీ గారు. మనం చేయకూడదండి. కొంతమంది నాతో అన్నారండి, మీకు అనిపించలేదా అండి? ఇలా మనం చేయకూడదని చెప్పేసి మీకు అనిపించలేదా? దేవుడు చేసిన మనుషుల సినిమాలో మీరు చేశారు, బాగానే ఉంది. అక్కడ డైరెక్ట్గా దేవుడు పటాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, నీట్గా ఫోటోలకు పూజ చేశారు, బ్రహ్మాండంగా ఉంది, వెళ్ళనుకుంటు అలా చేశారు. అలాగే చేయమన్నారని చెప్పేసి బాంబే కంపెనీ అయినా ఆ గర్సోప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అడిగారా అండి? వాళ్ళు అడిగితే మాత్రం మీరు చేసేస్తారు అలాగా? సరే, ఇవాళ మనం ఏదైనా ఒక అంశం పైన మాట్లాడినా లేదంటే చెయ్యాలనుకున్నా సరే రెచ్చగొట్టే విధంగా చేయకూడదండి. ఎన్నాళ్ళు సంపాదించుకున్న పేరు, ఉన్న పరువు, కాంట్రవర్సీకి ఆలీ గారు దూరంగా ఉంటారో అనే పేరు నుంచి ఇవాళ మీరే ఒక కాంట్రవర్సీ అయ్యారు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం గురించే మాట్లాడతారు. ఆలీ గారు అంత వయసు వచ్చిందండి, ఏ పోయే కాలం అండి మీకు? ఇలా ఒక మతానికి సంబంధించి ఒక మతాన్ని కించపరుస్తూ మీరు ఎందుకు వీడియోలు చేయాలి? వాళ్ళ డబ్బు ఇస్తే మాత్రం మీరు చేసేస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
మనం ఎందుకు చేయాలి కక్కుర్తి పడి, ఎందుకు వీడియో డిలీట్ చేయాలి, మళ్ళీ ఎందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, చేసే ముందే ఆలోచించుకుంటే మనం ఈ అంశాలను టచ్ చేయకూడదు, ఇలా చేయకూడదు. లేదండి వాళ్ళు మిమ్మల్ని అప్రూవ్ చేయరు, బాగానే ఉంది, ఒక యాడ్ చేయమన్నారు, ఒక అమౌంట్ ఇస్తానన్నారు, మీకు నచ్చింది, అప్పుడు మీరు ఆలోచించుకోవాలి. చాలామంది చేశారు ఆ గర్ర యాడ్కి సోపు, చాలామంది చేశారు. పెద్ద పెద్ద సినిమా స్టార్లు చేశారు, కమెడియన్లు చేశారు, ఆర్టిస్టులు చేశారు, చాలామంది చేశారు. వాళ్ళు ఎవరు చేసినప్పుడు రాని కాంట్రవర్సీ మీరు చేసినప్పుడు ఎందుకు వచ్చిందండి? బాంబే కంపెనీ వాళ్ళు చెప్పరండి మీరు ఈ విధంగా చెయ్యండి, ఇక ఇలాగే కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పరండి. వాళ్ళకి వేరే పని ఏమీ లేదండి. మీరు అన్ని 100 సినిమాలు చేస్తే మీరు చేసిన సినిమాలో దేవుడు చేసిన మనుషుల్లో అదొక్కటే సీన్ నచ్చిందా వాళ్ళకి? మరి మిగిలిన ఆర్టిస్టులు చేశారండి, వాళ్ళు చేసిన సినిమాల్లో సీన్లు ఏమి రెఫరెన్స్గా తీసుకొని ఏమి చేయలేదండి. చాలామంది చేశారు సినిమాలు, చాలామంది చేశారు ఆర్టిస్టులు. ఈ గర్సోప్కి యాడ్ చాలామంది చేశారు, తక్కువ లెక్కతో ఒక 20 మంది పైగా చేసి ఉంటారు. అక్కడ దాకా ఎందుకు, బ్రహ్మానందం గారు కూడా చేశారు దీనికి సంబంధించిందే, ఈ గర్సోప్కి సంబంధించిందే యాడ్ బ్రహ్మానందం గారు చేశారు. చూడు ఎంత చక్కగా ఉందో. ఆయన ఏమి కించపరిచే క్రియేటివిటీ ఆయన సొంతంగా ఆయన చేసుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పలేని చెప్పుంటారు నాకు తెలిసి. చాలామంది చేశారు, చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది చేశారు దానికి సంబంధించి. బ్రహ్మానందం గారు చేశారు, పెద్ద ఆర్టిస్టు, మీకంటే పెద్ద ఆర్టిస్టు, మంచి వ్యక్తి, చాలామంది చేశారు. మరి వాళ్ళు ఎవరు చేసినప్పుడు రాని కాంట్రవర్సీ మీరు చేసినప్పుడు ఎందుకు వచ్చిందండి? వాళ్ళు చెప్పారా అంటే మేము నమ్మాలా? వాళ్ళు చెప్పారండి ఇలా చేయమని చెప్పేసి నేను చేసాను అంటే మేము పిచ్చోళ్ళు, మేము నమ్మాలా? సార్ వాళ్ళు యాడ్ చేయమని చెప్తారే కానీ దగ్గరుండి నువ్వు ఇలా చెయ్యండి అని చెప్తారని చెప్పేసి నేనైతే అనుకోను. మరీ అంత ఎర్రోళ్ళం కాదండి, మరీ అంత పిచ్చోళ్ళం కాదండి. ఆ మాత్రం టెక్నికల్గా లేదంటే టెక్నాలజీ పరంగా లేదంటే ఇంకో దాని పరంగా తెలియనంత అమాయకులు ఏమీ కాదండి. చేసిన తప్పును ఒప్పుకుంటే అయిపోయే. మళ్ళీ వాళ్ళు చేయమన్నారండి, వాళ్ళు చేయమంటే మీరు చేసేస్తారండి, అలాగా మీకు తెలియదండి. అసలే మన మతాల పరంగా కులాల పరంగా కొట్టుకు సత్నం ఈ అంశాలను టచ్ చేయకూడదు. ఇవాళ రోజుల్లో మన సోషల్ మీడియా ఇలా జరుగుతుందని చెప్పేసి అని తెలిసి కూడా మీరు చేసి పైగా కొంతమందికి నచ్చలేదని చెప్పేసి అని అన్నారండి. మరి మీకు నచ్చిందా అండి? మీరు చేసిన వీడియో మీకు నచ్చిందా? క్షమాపణ చెప్పే విధానాలు కూడా ఉంటాయండి. లేదంటే నేను వీడియో చేయడం తప్పు అయిపోయింది, నేను ఆ కోణంలో ఆలోచించలేదు, ఇంత కాంట్రవర్సీ అవుద్దని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అలా అంటే ఒక అందంగా ఉండేది, బాగుండేది. అలా కాదట, కొంతమంది బాగాలేదు అన్నారండి అందుకని చెప్పి తీసేసామండి. కంపెనీ వాళ్ళకి కూడా చెప్పానండి తీసేయమని, తీసేస్తానండి, తప్పు అయిపోయిందండి. ఎక్కడైనా సరే ఇలాంటి అంశాల గురించి టచ్ చేయకండి సార్. అనవసరంగా ఉన్న పేరుని ఎందుకు పోగొట్టుకోవాలి? వాళ్ళు డబ్బు ఇచ్చారు, వాళ్ళు చేయమన్నారు, చేసాను అంటే మీరు అంత అమాయకులేమీ కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక పాత్ర, సినిమాలో పాత్ర, ఎవరన్నా వచ్చి మీకు స్టోరీ చెప్పేటప్పుడు కథ నచ్చకపోతే మీరు చేయరు కదండి, డబ్బులు ఇస్తున్నారని చేస్తారా? అందులో మీ పాత్ర మీకు నచ్చకపోతే మీరు చేయరు. లేదంటే ఇది నచ్చలేదని చెప్పేసి చేయనని చెప్పేసి మీరు అంటారు, చాలామంది అంటారు. అలాగే వాళ్ళు ఎలా చేయమంటే మీరు చెప్పాల్సింది లేదండి అలా చేయనండి, ఇంకొక రకంగా చేస్తాను, లేదంటే ఇంకొక రకంగా చేస్తాను. లేదంటే చాలామంది ఆర్టిస్టులు, నాకంటే పెద్ద ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు చేశారు కదా, అలాగేమన్నా ఇంకొకటి ఏదైనా చూసుకుని చేయగలుగుతానేమో, కానీ ఇలా చేయనండి అని చెప్పేసి అని చెప్పుంటే అయిపోయేది కదండి. సింపుల్గా బాంబే కంపెనీ కాబట్టి ఎవరేం పెద్ద ఏం తెలియదులే, వాళ్ళ మీద తోసెత్త అయిపోద్ది అని చెప్పేసి ఆ బాంబే కంపెనీ వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేశారా? ఇంకెప్పుడు కూడా ఈ కాంట్రవర్సీ జోలికి వెళ్ళమాకండి. హిందూ దేవాలను కించపరచడమో లేదంటే హిందూ సాంప్రదాయాలు కావచ్చు, పద్ధతులని కావచ్చు, ఈ మధ్యన ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. తలాతోక తెలియని వ్యక్తులు, అసలు గుడి ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు, ఇతర మతస్థులు మా దేవాలయాలు ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలని కూడా మాట్లాడుతున్నారు. అది మా పిచ్చితనం, అది అంటే మా చేతకంతనం. అది వాళ్ళు ఎలా మాట్లాడుతుంటే ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చండి. మీ మతం గురించి మీరు గొప్ప చెప్పుకోవడంలో తప్పులేదు, మా మతం గురించి మేము గొప్ప చెప్పుకోవడం తప్పులేదు. ఇక్కడ దరిద్రం ఏంటంటే మీరు చెప్పుకున్నా లేదంటే క్రిస్టియన్స్ వాళ్ళ మతం గురించి చెప్పుకున్నా తప్పు అనిపించదండి. కేవలం హిందువులు మాత్రం హిందూ మతం గురించి గొప్పగా చెప్పుకుంటే మా మతం గురించి మేము చెప్పుకున్నా కానీ తప్పు అయిపోద్దండి. అదే పెద్ద దరిద్రం అన్నమాట. ఇప్పుడు మారిందండి, ఒక కొద్ది గొప్ప మారింది, అందరిలోనూ కూడా అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందులో ఎవడు ఊరుకుంటలా. సో అలాంటి సందర్భంలో మనం ఇలాంటి కాంట్రవర్సీ జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. గతంలో పెద్దగా పట్టించుకోలేదు, ఆ మాట వాస్తవం. గతంలో పట్టించుకోలేదు కాబట్టి మీలాంటి వ్యక్తులందరూ ఇలాగ జోకులు వేయడం లేదంటే ఇలా కించపరచడం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేశారు.
సో ఇప్పుడు ఊరుకుంటలా, సోషల్ మీడియా యుగం కదండి, ప్రతి ఒక్కరు కౌంటర్లు ఇస్తున్నారు, కౌంటర్ వీడియోలు చేస్తున్నారు. ఖచ్చితంగా మనోభావాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి, మీకు ఉంటాయి, మాకు ఉంటాయి, లేదంటే క్రిస్టియన్స్కి ఉంటాయి, అందరికీ ఉంటాయి. మన కించపరచినంత వరకేనండి మర్యాద ఎవరికైనా కానీ. దయచేసి అలీ గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళమాకండి. ఇలాగా హిందూ సాంప్రదాయాల్ని, హిందూ మతాన్ని, హిందూ దేవాలని కించపరిచే ప్రయత్నాలు చేయమాకండి.